వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమం ఒక సంబరాలతో మళ్ళీ మీటింగ్స్ స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. అందులో మళ్ళీ నేను పాల్పంచుకునే అవకాశం దక్కింది. అయితే ఈరోజే తెలిసింది నన్ను కూడా జర్నలిస్ట్ అంటారని. నేను సినిమాలు తీసుకునేటోని, కానీ రెహమాన్ గారు నన్ను గుర్తించి అప్పుడప్పుడు ఆర్టికల్స్ కూడా రాయడం మొదలుపెట్టాను నేను. ఎందుకంటే మన ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్రష్డ్ అవుట్ కాకుండా అట్లీస్ట్ ఒక ఆర్టికల్ రూపంలో అయినా మనం చెప్పుకుంటే కొద్దిగా సుకూన్ ఉంటుందని చెప్పి నేను రాయడం మొదలుపెట్టాను. అలా 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 దగ్గర దగ్గర ఒక 200 ఆర్టికల్స్ రాసిన నేను, నాకే తెలియకుండా. అయితే నేను పెద్ద రైటర్ కాదు, జర్నలిస్ట్ కాదు వాస్తవానికి. కానీ ఒక ఫీలింగ్ని సమాజంలో ఏదైతే ఉన్నదో అది మనకు అర్థమైనప్పుడు మిగతా వారికి చెప్పే ప్రయత్నం అది. ఆ ప్రాసెస్లో ఆ రాయడం స్టార్ట్ అయిందనమాట. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే కొన్ని సంస్థలకు మెసేజ్లు వెళ్ళిపోయినాయి, వీళ్ళ కవరేజ్ కావద్దు, వీళ్ళ అంశాలు రావద్దు అని. ఎప్పుడైతే బ్లాక్ అయిపోయినామో అప్పుడు ఆర్టికల్ రాయవలసి వచ్చింది. అప్పుడు ఎడిటోరియల్ పేజ్ చూసే మనుషులు కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం రాసిన భావం మనసుకు తట్టినప్పుడు, అరే ఇది కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు వచ్చేసేసిండ్రు లక్కీగా, యాజమాన్యాలతో సంబంధం లేకుండా. అయితే ఈ జర్నలిస్టుల విలువ నాకు బాగా తెలుసు యాక్చువల్లీ. ఎందుకంటే ఈరోజు ఇంకెన్నాళ్ళు అని చెప్పి పరిచయం చేస్తున్నారు జర్నలిస్టు. దీనికి కారణం ఏంటి? జర్నలిస్టులే. నేను పోరాటం చేసి సినిమా తీసి ఏదో ప్రయత్నం చేసిన, కానీ సినిమాని అసలు థియేటర్లే కేటాయించలేదు, అది ఆయన ఓకే. అయినా కూడా ఆ సినిమా గురించి ఒక ప్రస్తావన వస్తుందంటే అది జర్నలిస్టులే కాదు. అవునా? ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నదో అది తెలంగాణ ఎక్స్ప్రెషన్. తెలంగాణ సాధనకు ఎంత కృషి చేశామో, తెలంగాణ వచ్చినాక కూడా 10 ఏళ్ల విలువైన సమయం పోయింది మనది. అవునా కాదా? అయితే సరే, మన ఉద్యమకారులం, పౌర సమాజం కలిసి తెలంగాణను విముక్తి చేసింది, సంతోషం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కొన్ని ఆశలు ఉన్నాయి అందరిలో. అయితే ఇప్పుడు జర్నలిస్టుల కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా గుడ్డిగా మనం వదిలిపెట్టకూడదు. ఇప్పుడు స్వేచ్ఛ దొరికింది కాబట్టి నిరంతరం ఈ క్షణం నుంచే మన హక్కుల సాధన కోసం మనము అడుగుతూ ఉండాలి, ప్రశ్నిస్తూ ఉండాలి. ఎందుకంటే రాజకీయ రక్తం అది రిలాక్స్ అయిపోతుంది ఏదైనా. ఓకే, అయితే ఇప్పుడు ఒక స్వేచ్ఛ దొరికింది, ఒక సమావేశాలు కూడా మనం పెట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఉద్యమంలో ఉద్యమకారుల మీటింగ్కి మొన్న పోయినా నేను, 69 ఉద్యమకారులు, సగం మంది చచ్చిపోయినరు, సగం మంది ఎట్లున్నారు అట్లనే ఉన్నారు, వాళ్ళ అవతారాలు కూడా అట్లనే ఉన్నాయి పాపం. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఉద్యమకారులకు ఒక గుర్తింపు అనేది కంపల్సరీ అవసరం మనకు. నేను జర్నలిస్ట్ మిత్రులకు కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మనం అందరం కూడా ఫస్ట్ ఎజెండాగా ఉద్యమకారులకు ఒక గుర్తింపు, వాళ్ళకు ఒక కాలనీయో ఏదైతే గవర్నమెంట్ వాగ్దానం చేసిందో దాని వెనుక మనం ప్రథమంగా దాని వెనుక పడాలి మనం. ఒకవేళ నేనే ప్రభుత్వంలో ఉంటే ఫస్ట్ నేను ఉద్యమకారుల ఇండ్లకో దేనికో ముగ్గేసినాక నేను లోపలికి పోయేటోని. ఉద్యమం లేనిది తెలంగాణ లేదు, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా మినిస్టర్లు అయినరు, కానీ ఉద్యమకారులు ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. అయితే వాళ్ళ వైపు మన మనసు కొట్టుకోవాలి, ఆ తర్వాతనే సంబరాలనేది నా కోరిక. అలాగే ఉద్యమకారులు ఎట్లనో జర్నలిస్టుల పాత్ర కూడా అంతే. వాళ్ళు కూడా దీనస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు.
నిజానికి కూడా జర్నలిస్టులు హీరోలు. ఎందుకంటే యాజమాన్యాల ఒత్తిడిని కూడా వాళ్ళు ఏదో లాగా ఉద్యమాన్ని హెల్ప్ చేసిండ్రు. ఆ తర్వాత ఒకవేళ యాజమాన్యం ఒత్తిడి చేస్తే దాంట్లోకెళ్ళి బయటకు వచ్చిన వీరులు కూడా ఉన్నారు. ఏదో రకంగా తెలంగాణ అని ఈ రోజు వరకు తెలంగాణ అనే చెప్పే జర్నలిస్టులకు కూడా అభినందనలు. సర్కార్ తరఫున వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఒక గుర్తింపు, స్వాతంత్ర సమర యోధులు ఎట్లనో మనం కూడా తెలంగాణ ఉద్యమకారులం అనే గుర్తింపు ఈ రోజు వరకు కూడా మనకు రాలేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఉద్యమకారులకు గుర్తింపు, వాళ్ళకు ఒక గ్రాటిట్యూడ్ మనకు లేనిది ఏ ప్రభుత్వాలు వచ్చినా వట్టిదే. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మీకేమన్నా చనువు ఉన్నా ఏదున్నా వాళ్ళ చెవులో వేయవలసిన పని ఏంటంటే ఉద్యమకారులు ఇంకా ఆశలు పెట్టుకొని అలాగే బతుకుతుండ్రు. ఇక వాళ్ళ ఉద్యమం చాలు కదా, ఇక వాళ్ళకు ఒక మంచి ఏదో గుర్తింపు ఇవ్వాలనేది నా సూచన. థ్యాంక్ యూ.